చదవబడినటువంటి లేఖన భాగంలో గలతీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో మరి గడిచిన వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అందులో ప్రాముఖ్యంగా మరి సున్నతి పొందడం వల్ల ఏ ప్రయోజనం లేదని, అలాగా పొందాలనుకుంటే ఆ వ్యక్తి క్రీస్తు కృపలో నుండి తొలగిపోతాడు, వేరు చేయబడతాడు అనేటువంటి సత్యము మనము నేర్చుకుని ఉన్నాం. దాన్నే మరింత భక్తుడు ఇక్కడ కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి ఈ 5 లేదా 6 విషయాలను మరొకసారి మనం చూసి మనం ముందుకు సాగుదాం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి లోబడడం వల్ల అతనికి కలిగే ఏమంటాం దీన్ని ప్రతికూల పరిస్థితులు, అయితే అతనికి ఏమేమి నష్టాలు కలుగుతాయి, ధర్మశాస్త్రం వల్ల అనుసరించడం వల్ల అతనికి కలిగే నష్టం ఏంటి అనేది ఆలోచన చేస్తే 2వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు మరణం వల్ల అతనికి ప్రయోజనము కలగదు. దేవుని యొక్క మరణము మానవులకు ఎంత ప్రాముఖ్యమైనది, ఏ విషయాల్లో దేవుని యొక్క మరణం మానవునికి సహాయపడుతుందో ఆ ప్రయోజనాలన్నింటినీ కోల్పోతాడు. దేనివల్ల అంటే క్రీస్తు మరణాన్ని కాక ధర్మశాస్త్రము వలన నాకు రక్షణ వస్తుంది అని కనుక ఒక వ్యక్తి తీర్మానించుకుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మరణం వల్ల, క్రీస్తు మరణం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ కూడా కోల్పోతాడు. తర్వాత 3వ వచనంలో మనం చదువుతాము, ధర్మశాస్త్రమునకు పూర్తి విధేయత అనేటువంటిది అది శాపంగా వారికి ఎంచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను. అంటే ప్రతి ఆజ్ఞను పాటించాలి. సున్నతి పొందడానికి ఇష్టపడిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడిన వ్యక్తి అందులో ఉన్న ప్రతి ఆజ్ఞను పాటించాలి, లేకపోతే దానివల్ల కలిగే శాపాలను వీరు పొందుకుంటారు అనే విషయాలను మనం చూస్తున్నాం. తర్వాత 4వ వచనంలో కూడా మనం చూస్తే ఇలాంటి వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు, వాళ్ళు మరి క్రీస్తులో నుండి కొద్దిగా వేరు చేయబడి ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. లేదా దేవుని కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అనే విషయం కూడా అందులోనే రాయబడతా ఉంది. కాబట్టి కృపలో నుండి తొలగిపోవడం కానీ, లేదా దేవుని క్రీస్తు యొక్క స్థితిలో నుండి లేదా ఆయన ప్రయోజనాల నుండి తొలగిపోవడం కానీ, అది ఒక వ్యక్తికి అత్యంత మరి శాపం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. 5వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి సహాయము చేయదు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారికి మరి ఎటువంటి సహాయము పరిశుద్ధాత్మ దేవుడి నుండి అందదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 6వ వచనంలో ఇది మనం చూస్తాం. దేవుని దృష్టిలో ఏ క్రియలు మరి లెక్కింపబడవు కానీ, మరి ధర్మశాస్త్ర సంబంధమైన ఏ క్రియలు కూడా వాటికి ప్రతిఫలం ఉండదు, దేవుని దృష్టిలో అవి లెక్కింపబడవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వలన చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మానవునికి ఆ ప్రయోజనం ఏమీ లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మరికొన్ని విషయాలు ఈ 6వ వచనం నుండి మిగిలిన వచనాలు అన్నిటిలో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చూస్తాము 2వ భాగంలో మనం చూస్తే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనం. దాని ముందు ఒక విషయం రాస్తున్నాడు. సున్నతి పొందడం వలన కానీ, సున్నతి పొందకపోవడం వల్ల కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. మరి ఏది ప్రయోజనము అని చూస్తే కింద వచ్చిన మనం చదువుతాం. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఈ విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు సున్నతి అనేటువంటిది ఇప్పుడు మనకి బాప్తిజం అనే ఎలాంటిదో ఎంత ప్రాముఖ్యం మనం చెప్పుకుంటున్నామో
అలాగే ఇశ్రాయేలీయులకి సున్నతి అనేటువంటిది అంత మరి ప్రాముఖ్యమైనటువంటిదిగా వారు భావిస్తారు. దీని వలన వాళ్ళకి ఏ ప్రయోజనము కలగదు అని మరి స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. పొందడం వల్ల లేదు ప్రయోజనం, పోనీ పొందకపోవడం వల్ల నష్టం కూడా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని అతను తెలియచెప్తూ కింద రాస్తున్నాడు. మరి ఏది ప్రయోజనము ఒక విశ్వాసకి లేదా ఒక వ్యక్తికి ఏది ప్రయోజనం అంటే విశ్వాసమే ప్రయోజనం అవుతుంది. ఆ వ్యక్తికి, ఒక వ్యక్తికి విశ్వాసమే ప్రయోజనం అవుతుంది. ఆ విశ్వాసము కూడా ఎలాంటిది అయి ఉండాలి? ఆ విశ్వాసం అంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసము అనే విషయాన్ని మనము గమనించాలి. క్రియలతో కూడినటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పడం మనం చూస్తాం. ఒక పక్కన మనం ఏమి చెప్తామంటే క్రియలు చేయడం వల్ల ప్రయోజనం లేదు అని ఒక పక్కన మనం చెప్తూ, క్రియలు లేని విశ్వాసము మృతము అని అనడం వలన దానిలో అర్థం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇంటికి వైరింగ్ చేశారు. వైర్ లోపల ఉన్న కాపర్ స్లీవ్స్ అయినా ఉంటాయి కదా, దానిలో అవి కరెంట్ని పాస్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆ వైర్లో కనుక కరెంట్ లేకపోతే ఆ వైర్ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? వైరింగ్ చేయడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. వైర్లో ఎప్పుడైతే కరెంట్ ఉంటుందో ఆ వైర్ని మనము ఈ అప్లయన్సెస్ అన్నింటికి, లైట్లకి, దేనికన్నా వాడి మనం దాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వైర్లో కరెంట్ లేకపోతే ఆ వైరు దేనికి పనిచేయలేనట్టు, ఎందుకు పనికిరానటువంటిదిగా ఉంటుంది. అలాగే మన విశ్వాసంలో కూడా ప్రేమ అలాంటిది. ఆ వైర్లో కరెంట్ ఎలాంటిదో ఈ విశ్వాసంలో ఆ ప్రేమ అలాంటిది అనేది మనం గమనించాలి. విశ్వాసము కలిగి ఉన్నాం అని చెప్పి ప్రేమ క్రియలు మనం కనపరచలేకపోతే అది వ్యర్థము అవుతుందని ఇప్పుడు ఈ మాటలో యాకోబు చెప్పిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను బట్టి ఈ మాటను ఇప్పుడు మనం ఈ దానికి అప్లై చేసి చూస్తే కనుక విశ్వాసం లేని క్రియలు మృతం అంటే కరెంట్ లేని వైరు ఎలాగైతే వేస్ట్ ఉంటుందో అలాగా క్రియలు లేని విశ్వాసము మృతము అని అతను చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే విశ్వాసము కలిగి ఉన్నాను అని నీవు చెబుతూ విశ్వాసానికి తగ్గట్టుగా నీవు నడుచుకోకపోతే, నీ క్రియ ప్రేమతో సంబంధమైనటువంటి క్రియలు నీవు కనపరచకపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రేమ సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఉదాహరణకి విశ్వాసము అని మనం చెప్పే ప్రతిసారి కూడా దానిలో ఒక రకమైనటువంటి రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే విశ్వాసము మీద మనం ఆధారపడిన ప్రతి సెకండ్ కూడా దానిలో కొంత రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రిస్క్ లేకుండా విశ్వాసము ఉండదండి. మీరు ఉదాహరణకి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని చూడండి. బైబిల్లో ఉదాహరణకి అబ్రహామును చూడండి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, నీ జనాంగాన్ని, నీ దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు రా, నేను నీకు ఒక దేశానికి తీసుకుని వెళ్తాను. అబ్రహాంకి ఇప్పుడు రిస్క్ ఏంటంటే ఆ ఇంటిని విడిచిపెట్టాలి, తన జనాంగాన్ని విడిచిపెట్టాలి, తన దేవుళ్ళందరినీ విడిచిపెట్టి కొత్తగా ఒక దేవుడిని నమ్ముతున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకరంగా అతని జీవితం ఉంది. ఇప్పుడు అతను ఉన్న కంఫర్టబుల్ జోన్లో నుండి బయటికి రావాలంటే అతడు ఏం చేయాలంటే ఒక రిస్క్ అనేటువంటిది తీసుకోవాలి. ఆ రిస్క్ దాన్ని మనం ఏం చెప్తామంటే విశ్వాసం అన్నాం. విశ్వాసంలో ఒక రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పేతురుని దేవుడు నేల మీద నడవసాగమన్నాడు. పేతురు బయటికి రావడానికి అతను ఏం చేశాడంటే మొదట దేవుని అందరి విశ్వాసం ఇచ్చాడు. కంఫర్ట్ జోన్లో అక్కడ బాగానే ఉన్నాడు. ఆ బోట్ లోపల నుంచి సముద్రం మీద అడుగు పెట్టడం అంటే అది నేను నడుస్తానో లేదా మునిగిపోతానో అనేటువంటి ఒక సందేహము, ఒక రిస్క్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటా ఉంది. విశ్వాసము అని మనం చెప్తున్నాం ప్రతిసారి కూడా దానిలో ఎంతో కొంత రిస్క్ అనేటువంటిది మనకి ఉంటుంది. మన కంఫర్ట్గా మనకి ఉండదు అనే విషయాన్ని గమనించాలి.
అలాగే ఒక వ్యక్తి మరి విశ్వాసము కలిగి ఉంటున్నాను అని ఈ వ్యక్తి చెప్పడం వలన ఏదో ఒక స్థితిలో ఇతనికి ఆ యొక్క నొప్పి అనేటువంటిది కలుగుతుంది, లేదా అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఫెయిత్ మీద అతడు నిలబడుతున్నాడో దాని వలన ఇతడు కొంత రిస్క్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి ప్రేమ సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము, కార్య సాధకమగు విశ్వాసమే ప్రేమను కార్యముల్లో మరి కనపరచాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాసి నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పడం అది అతనికి ఏమాత్రమో అతన్ని ఏమంటాం ఏ రిస్క్లోనూ అతను ఇన్వాల్వ్ అవ్వకుండా కంఫర్టబుల్ జోన్లో కనుక అతడు ఉండి నేను విశ్వసిస్తున్నాను అని అంటే మాత్రం అతని విశ్వాసాన్ని ప్రశ్నించాలి మనం. ఆ విశ్వాసం ఎలాంటిదంటే ఆ వైర్ ఉంది కానీ వైర్లో కరెంట్ అనేటువంటిది లేదు. ఒకవేళ కరెంట్ ఉంటే షాక్ అనేటువంటిది లేదా ఇతరులని వెలిగించేటువంటిదిగా ఉంటుంది, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే విశ్వాసము ఉండడం వల్ల ఆ విశ్వాసము మనము క్రియల్లో, ప్రేమ క్రియల్లో మనము చూపించేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది ప్రియులు. కాబట్టి ఈ విషయం ఇక్కడ యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందడం వల్ల కానీ సున్నతి పొందలేకపోవడం వల్ల కానీ వీటిల్లో దేంట్లో కూడా ప్రయోజనం ఏదీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనం. కాబట్టి ఈ గలతీయులకు మరి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి ఈ విషయం ఇదే. దేవుని పేరట మీరు ఇతరులకు మరి మీ ప్రేమను కనపరచాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి హెబ్రీ గ్రంథకర్త ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుడు మీరు చేసేటువంటి ప్రతి మేలుకు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసినటువంటి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాదు. మీరు చూపిన ప్రేమను మరచుకోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ ప్రేమ ఏ విధంగా వీరు కనపరుస్తున్నారంటే వారికి విశ్వాసం ఉండింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ తోటి విశ్వాసికి ఈ విశ్వాసం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఆ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటి తోటి వ్యక్తులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను మనం చూస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ ఆస్తుల్ని లాక్కున్నారు, హింసింపబడ్డారు, నలుగురిలోనూ అదరిపడినటువంటి పరిస్థితి, నిందలో మోసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తోటి విశ్వాసులకు వీళ్ళు కూడా విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకున్నటువంటి వీళ్ళు నా తోటి సహోదరులైనటువంటి పరిశుద్ధులకు వీళ్ళు ఏం చేశారంట, ఉపచారం చేశారు. ఆ ఉపచారాన్ని భక్తుడు ఏమని పిలుస్తా ఉన్నాడంటే మీరు కనపరిచిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు దాంట్ని గుర్తిస్తాడు. ఏది మరి దేవుని చేత గుర్తింపబడేటువంటి భక్తి ఏది అని మనం ఆలోచన చేస్తే నీ తోటి సహోదరునికి లేదా నీ తోటి విశ్వాసికి అతని ఆధ్యాత్మిక జీవితంలో పయనంలో నీవు అతనికి అడ్డుబండగా ఉండకుండా అతడు ఇంకా పరిగెట్టడానికి, అతడు ఇంకా తన విశ్వాసాన్ని కొనసాగించడానికి నువ్వు చేసే ఏ చిన్న సహాయమైనా దాన్ని దేవుడు ఏం చేస్తాడంట, గుర్తిస్తాడు, లెక్క పెడతాడు, గుర్తిస్తాడు అనే విషయాన్ని, మర్చిపోడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇమీడియట్ కాంటాక్ట్స్లో మనం ఇదే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రేమను మీరు వ్యక్తపరచండి. ఎందుకంటే మీ పక్కన ఉన్నటువంటి వారు అలాగ ప్రేమను వ్యక్తపరచట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తోటి సహోదరులకు సహాయం చేయవలసిన దానికి బదులుగా తోటి సహోదరులు వీళ్ళు ఆటంకం పెడుతున్నారు. ఎలా ఆటంకం పెడుతున్నారంట, 7వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మీరు బాగా పరిగెత్తుచుండ్రి. వీళ్ళు ఒక రన్నింగ్ రేస్ ఎనాలజీని ఇక్కడ ఒక ఎనాలజీ ఇక్కడ ప్రారంభించాడు. ఆ ఎనాలజీ ఏంటంటే పరుగు పందెంలో ఇతడు మనకు తెలుసు కదా 4-5 ట్రాక్లు ఉంటాయి. ఒక చుట్టూరు గ్రౌండ్ చుట్టూరు పరిగెట్టాలి వ్యక్తి రన్నింగ్ రేస్లో. సపోజ్ ఉదాహరణకి లేన్ 1లో ఒక విశ్వాసి నిలబడ్డాడు, లేన్ 2లో
ఈ యొక్క యోధా మతస్థుడు, యోధా మతాన్ని ఆచరించేటువంటి, ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇంకా మైకులు పరిగెడుతున్నారు. ఈ ఇద్దరిని మనం చూద్దాం. లేన్ వన్లో ఏమో విశ్వాసి, క్రీస్తు యేసు కృప మీదే ఆధారపడి, క్రియలు కాకుండా విశ్వాసం మీద ఆధారపడి పరిగెట్టేటువంటి ఒక వ్యక్తి. లేన్ టూలో ఏమో మరి ధర్మశాస్త్రాన్ని ఆచరించి క్రియల మూలంగా మనం నీతిని సంపాదించాలనుకునేటువంటి ఈ వ్యక్తి, యోధా మతస్థులు ఇలా అందరూ కూడా ఈ లేన్ టూలో పరిగెడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ విశ్వాసి చాలా చక్కగా పరిగెడుతున్నాడు. లేన్ వన్లో తన లేన్లో తాను పరిగెడుతున్నాడు, చక్కగా పరిగెడుతున్నాడు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే, ఈ రెండవ లైన్లో ఉన్నటువంటి ఈ యోధా మతస్థుడు ఎవడైతే ఉన్నాడో, క్రియలను ఆచరించేటువంటి వాడు ఏమైతే ఉన్నాడో, వాడు తన లేన్ని తప్పి ఈ లేన్లోనికి వచ్చి, అంటే ఒకటవ లైన్లో విశ్వాసంతో పరిగెడుతున్నటువంటి ఈ లేన్లోకి వచ్చి వీడికి పరిగెత్తడానికి ఆటంకం కలిగించి అడ్డం పడిపోయాడు. తద్వారా ఇక్కడ ఏమయ్యాడంటే అతడు తనుగుని కింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణగా అలాగా అనుకుందాం. ఈ లేన్లో వీళ్ళు పరిగెట్టాలి, ఈ లేన్లో వీళ్ళు లేకుండా బాగా పరిగెట్టేటువంటి విశ్వాసుల లైన్లోనికి వచ్చేసి వాళ్ళకి మధ్యలో ఆటంకం కలిగించడం వల్ల అతను పరిగెట్టకుండా పడిపోయాడు. గ్రౌండ్లోంచి అయితే బయటికి వెళ్ళలేదు, ట్రాక్ మీదే ఉన్నాడు. ఇప్పుడు ఇతడు ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇతడు మరలా లేచి నిలబడి ఇతన్ని ఎవడైతే అడ్డుగా వచ్చాడో, అడ్డుగా వచ్చిన వాడిని తప్పించుకొని మరలా తన లేన్లో తాను సక్రమంగా పరిగెత్తవలసినటువంటి వాడై ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 7వ వచనంలో మనం చూస్తే, మీరు బాగుగా పరిగెత్తుచుంటరి, అయితే మీరు సత్యానికి ఇప్పుడు వరకు విధేయులై మీ రూల్స్ మీరు పాటిస్తా, మీరు చక్కగా మీ లైఫ్లో మీరు విశ్వాసము మీద మీ దృష్టిలోనే క్రియల మీద ఆధారపడకుండా మీ రూల్స్లో మీరు చక్కగా దేవుడిచ్చిన విశ్వాసాన్ని కృపను ఆధారం చేసుకుని విశ్వాసంలోనే ఇప్పటి వరకు చక్కగా పరిగెడుతున్నారు. విశ్వాసానికి సత్యానికి విధేయులై పరిగెడతా ఉన్నారు. అయితే ఇలా పరిగెడుతున్నటువంటి మీకు ఎవడు అడ్డుగా వచ్చాడు అని ప్రశ్నిస్తా ఉన్నాడు. విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? గలతీ సంఘంలో చొరబడిన ఎవరైతే 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తా ఉన్నామో, ఏదైతే సువార్తను వారు వక్రీకరించి మరలా మరొక సువార్త తట్టు వీరిని తిప్పేయడానికి ఈ పత్రిక రాయబడిందో, ఆ మతస్థులే యోధా మతస్థులు, లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించే లీగలిస్టులు కానీ నామిస్టులు కానీ, వీళ్ళే ఈ సత్యాన్ని అడ్డగించి సత్యాన్ని అనుసరించి పరిగెట్టాలనుకునేటువంటి విశ్వాసులకు మధ్యన వచ్చేసి వీరికి అడ్డుపడి వారు తమ విశ్వాస యాత్రని ఆగిపోయేలాగా, లేకపోతే బ్రేక్ చేసేటట్లుగా వారి యొక్క పరిస్థితి మనం అడ్డగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు చేయాల్సినటువంటి ఈ పని ఏంటంటే, ఈ ప్రేరణ అంటే వీళ్ళ అడ్డగించినటువంటి ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందనేది కూడా వివరిస్తా ఉన్నాడు. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వారి వలన కలగలేదు. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు మిమ్మల్ని ఇలాగా ఈ రకంగా మీకు అడ్డగని చెప్పలేదు. కానీ ఎవరు మిమ్మల్ని అడ్డగించారంటే, పులిసిన పిండి అనే ఒక అనాలజీ రూపంలో వీరిని గురించి చెప్తా ఉన్నాడు. ఎవరు ఈ పులిసిన పిండి అనేటువంటిది మనము ధ్యానం చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పులిసిన పిండి ఉదాహరణకి ఇలాగా ఆలోచన చేద్దాం. ఒక బ్రెడ్ మేకింగ్ విషయంలో మనం చూస్తే, ఒక బ్రెడ్ను తయారు చేసే విషయంలో కొంచెమే అది ముద్దుంటుంది. కానీ ఆ బ్రెడ్ ఎంతగా ఇలా ఉబ్బుపోయడానికి కారణం ఏంటంటే, దానిలో ఈస్ట్ని కలుపుతారు. దాన్ని ఇక్కడ మనం వాడుక భాషలో అయితే ఇక్కడ వాడిన పదం పులిసిన పిండి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పులిసిన పిండి అది కొంచెం అయినను ముద్దంతయ్య కూడా అది పులియ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రొట్టి ఎలాగైతే మరి కొంచెం ఈస్ట్ కలపడం వల్ల రొట్టి ఎంత ఎలా అయితే పొంగుతుందో, మరి ఈ సంఘాలు గలతీ సంఘాలని స్థాపించినటువంటి పౌలు లేదా బర్నబాలు ప్రయాసతో దేవుని సువార్త ప్రకటించి వీళ్ళ దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే,
పులిసిన పిండిని లేదా లీగలిజంని కలపడానికి వీళ్ళు ఈ యూదా మతస్థులు ప్రయత్నించినట్టుగా మనం చూస్తున్నాం. దీన్నే మనం పులిసిన పిండిని కేవలం చెప్పాలంటే వక్రీకరించబడినటువంటి సువార్తని ఈ స్వచ్ఛమైనటువంటి ముద్దలో కలపడం వల్ల ఇది ఆ రకంగా మరి వీళ్ళు తయారయ్యారనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్ర క్రియలకు కాకుండా మరి దేవుని యొక్క కృప మీద ఆధారపడి పరిగెడుతున్నటువంటి వారిని అడ్డగించేటువంటి ఈ యూదా మతస్థులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు జాగ్రత్త పడండి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. ఈ క్రొత్త నిబంధనలో ఒక విధంగా మనం చూస్తే ఈ యూదులు అనేటువంటి వారిని లేదా యూదుల్లోనే శాస్త్రులు పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వీరి బోధల్ని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన పిండితో మరి పోల్చినటువంటి సందర్భం మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. చూద్దాం, మత్తయి సువార్త నుండి కొన్ని వాక్యాల్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దానిని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని దాచిపెట్టినటువంటి పుల్లని పిండిని పోలి ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ఆ 3 కొంచాల పిండిలో కొద్దిగా ఒక పులిసిన పిండిని పెట్టడం వల్ల ఆ ముద్దంతి కూడా పులిసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలా ఉందని మరి పోలుస్తా ఉన్నాడు. అంతేకాదు 16వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చదివితే 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకోండి అంటే జాగ్రత్త పడండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని వాక్యం ఇక్కడ స్పష్టంగా ఇక్కడ రాయబడుతుంది. ఎవరు ఈ పులిసిన పిండి అన్నది ఆలోచన చేస్తే ఈ పులిసిన పిండి పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి యొక్క బోధ. వీళ్ళు చేసేటువంటి బోధ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే 16వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా మనం చదువుదాం. నేను రొట్టెని గురించి మీతో చెప్పలేదు, మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకాయలు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడేది. వీళ్ళ రొట్టె కోసం ప్రభు మాట్లాడుతుంటే నిజంగా ఇది రొట్టెనేమో అని వాళ్ళు ఆలోచన చేస్తుంటే, నేను రొట్టెని గురించి కాదు నేను మాట్లాడేది, శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి పులిసిన పిండి కోసం నేను మాట్లాడుతున్నాను అని ప్రభు మరలా దాన్ని వివరించడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ పులిసిన పిండి శాస్త్రుల యొక్క సద్దూకయ్యుల యొక్క పరిసయ్యుల యొక్క సద్దూకయ్యుల యొక్క బోధగా మనం చూస్తున్నాం. ఈ బోధ దేనికి ఉద్దేశించబడింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడి చేసినటువంటి బలియాగం, క్రీస్తు యేసు చేసిన బలియాగము సరిపోదు అని మనం రక్షింపబడడానికి మన తరపున ఏదో ఒక క్రియలు చేయాలి అనేటువంటి బోధలు వీరు మరి చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఒక 100% దేవుడు చేసింది ఒక 100% అయితే 100%కి ఎంత కలిపితే 100 వస్తుంది? 100కి ఎంత కలిపితే 100 వస్తుంది? 0 కలపాలి. 0 అంటే ఏం కలపకపోయినా 100. అంటే క్రైస్తవుని యొక్క పాత్ర, దేవుడు చేసిన బలియాగం ఒక వ్యక్తిని రక్షించడానికి క్రీస్తు 100% చేస్తే నువ్వు చేయాల్సిందల్లా ఆయన చేసిన పని యందు నువ్వు విశ్వసించడం మాత్రమే. నీ క్రియ అందులో 0%. ఒకవేళ ఉదాహరణకి నీవు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేసి 0.1% నువ్వు చేసావు అనుకోండి, అంటే యువతల 100 రావాలా, నువ్వు 0.1 చేసావు అంటే ఇప్పుడు క్రీస్తు పని ఏమవుతుంది? 99.9 అవుతుంది. అంటే క్రీస్తు వాల్యూ డిమినిషన్ అవుతా ఉంది. దేవుని పనిని నీవు అది తక్కువ చేస్తున్నావు. దేవుడు పని నాకు సరిపోదు అని నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అలాగని నువ్వు క్రీస్తుని 0 చేసి నువ్వు 100 చేసేయగల సత్తా కెపాసిటీ మంది మానవుడికి ఉందంటే లేదు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కార్యము ఆయన 100% నీ కోసం జరిగిస్తే
ఆ 100%లో నేను ఏదైనా చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెంట్ ఎంత వారికి నచ్చింది. ఇందులో 0.1%గా మరి మనం చూస్తే ఈ సున్నతి అనేది ఉంది కదా, దాన్ని ఒకటి పెట్టుకోవచ్చు. ఈ సున్నతి పొందడం వల్ల మేము దేవుని చేత అంగీకరింపబడతామని వాళ్ళు సున్నతి పొందుతున్నారు. అంటే 0.1% వాళ్ళు చేస్తున్నారు క్రియ ద్వారా. వీళ్ళు చేస్తున్న క్రియ ద్వారా దేవుడు చేసిన కార్యం ఏమైంది? దేవుడి వాల్యూ ఏమైంది? అక్కడ తక్కువైపోయింది. దేవుడి వాల్యూని డిమినిష్ చేస్తున్నారు, తక్కువ చేస్తా ఉన్నారు. దేవుని కార్యాన్ని, సంపూర్ణమైనటువంటి దేవుని కార్యాన్ని నీవు నీ క్రియల ద్వారా అది చేయాలి, లేకపోతే దాన్ని బలోపేతం చేయాలి, దానికి సహాయపడేటట్లుగా నీవేదో చేయాలి అనుకునేటువంటి ఈ బోధ ఏదైతే ఉందో దాన్నే మనము పులిసిన పిండిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది కొంచెం ఉన్నా సరే ఆ ముద్దంతా కూడా ఎలాగా అది పులిసిపోద్దో అలాగే మీలో ఇలాంటి బోధ చేసేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆజ్ఞలు అనుసరించి నడుచుకోండి అని చెప్పేటువంటి వారి యొక్క బోధ వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడండి. క్రీస్తు యేసు చేసిన ముగించినటువంటి పని యందు మరి ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే మరి దేవుడు అంగీకరిస్తాడు, లేదా పరిశుద్ధ నీతిమంతులుగా తీరుస్తాడనే సత్యాన్ని కాకుండా మనం కూడా చేయాలి, మనం కూడా ఏదైనా చేయాలనేటువంటి ఆ స్థితిని అలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 16వ అధ్యాయంలోనే 12వ వచనం కూడా మనం చూస్తే, అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి జాగ్రత్త. అలా మార్కు 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చూద్దాం. 8:15. ఆయన చూచుకునుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారిని హెచ్చరించినట్లుగా మనం. హేరోదు అనేటువంటి పులిసిన పిండి, పరిసయ్యులు అనేటువంటి పులిసిన పిండి, ఇలాగా క్రైస్తవ్యములో ప్రస్తుతం కూడా అనేక పులిసిన పిండిలు ఉన్నాయి. ఈ పులిసిన పిండిల విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇవి ఏ సంఘంలో ఉంటాయో అవి కొద్దిగా ఉన్నా సరే పిండంతటిని కూడా అవి పాడు చేసేటువంటివిగా, పులిసినవిగా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త పడండి అనేటువంటి సత్యాన్ని మనం గమనించబద్దులమైనాం. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథము నుండి కూడా ఈ పులిసిన పిండి విషయంలో దేవుడు ఆయా రీతులుగా బోధిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు ఏమంటాం ఐగుప్తులో నుండి విడుదల పొందాల్సినటువంటి ఆ పస్కాన్ని ఆచరించేటువంటి క్రమంలో కూడా పులవని రొట్టెలను వారు తినాలి అనేటువంటి నిబంధన ప్రత్యేకంగా వారికి ఇవ్వబడింది. లోతు జీవితంలో లోతును దేవదూతలు వచ్చి లోతును ఆ ప్రదేశం నుండి తీసుకువెళ్ళిపోవడానికి ముందు లోతు కూడా ఆ దేవదూతలకు పులియని రొట్టెలను తినిపించడం, ఇలాగా ప్రతి చోట కూడా దేవుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దానికి ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే పులిసిన పిండి అనేటువంటిది నాశనానికి సాదృశ్యంగా, పులవని పిండి అనేటువంటిది రక్షణకి, లేకపోతే వారి యొక్క ప్రొటెక్షన్కి దానికి సంకేతంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. పులిసిన పిండి ఉండడం వల్ల ముద్దంతియు చెడిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది అనేటువంటి కాంటెక్స్ట్ వస్తుంది. పులవనది అది మంచిగా ఉంది, లేదా అది పరిశుద్ధపరచబడుతున్నట్లుగా, లేదా రక్షింపబడేటట్టు అనే అర్థాలు ఇచ్చేటట్లుగా పాత నిబంధన గ్రంథం అంతట్లో పులిసిన, పులివని అనేటువంటి పదాలు ఎక్కడైతే ఉపయోగింపబడ్డాయో అక్కడ ఈ విషయాలు మనం నేర్చుకోగలుగుతాం పిల్లల. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా నిర్గమాకాండంలో 12:39 మనం చూస్తే వారు పులవని రొట్టెలను తిన్నారు. అంటే వారు విడిచిపెట్టేటువంటి సమయంలో, అంటే వారి యొక్క విడుదల రక్షణ ఈ ఐగుప్తులో నుండి, బానిసత్వము నుండి వారు రక్షింపబడడానికి ముందు తినేటువంటిది ఏంటంటే పులియని రొట్టెను వారు తింటా ఉన్నారు. అంటే ఇందాక ఇంకా మనం చెప్పాలంటే అది స్వచ్ఛమైనటువంటి సువార్తకు సాదృశ్యం. స్వచ్ఛమైన సువార్త, దానిలో ఏ కల్మషము కలపకుండా దేవుడి కృప మీదే ఆధారపడినటువంటి బోధ, దేవుడి
ఇచ్చేటువంటి 100% మానవునికి చేయాల్సింది 0%, దేవుడు నీ తరపున 100% చేశాడు, నీవు విశ్వాసిస్తే చాలు నువ్వు రక్షింపబడతావు అనేటువంటి బోధ, సత్య స్వార్థ ఏదైతే ఉందో దాన్ని మనము పులవని రొట్టె పిండిగా మనం చూస్తున్నాం. పులిసిన రొట్టె అంటే దానిలోనికి సత్యమైన సువార్తలోనికి నీవు రక్షింపబడాలంటే విశ్వాసంతో పాటు ఇవి కూడా చేయాలి అని కలిపేటువంటి వారు ఉన్నారు చూడండి. అలాంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పులిసిన రొట్టెతో మరి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్న మనము నేర్చుకున్నటువంటి ఈ అంశం మరొకసారి మీ ముందు పెడతా ఉన్నాను. ఈ గలతీయుల్లో వీడి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు ప్రేమ విశ్వాసం ద్వారా ప్రేమ కనపరచాల్సిన దానికి బదులుగా తోటి సహోదరులకు వీళ్ళు ఆటంకాన్ని కలుగు చేసేటువంటి వారుగా వీళ్ళు ఈ గలతీ సంఘంలో కొంతమంది ఉన్నారు. వీరిని మరి యోధా మతస్థులు లేదా ఈ ఐడియలిస్టిక్ విధానం ఉన్నటువంటి వారు, న్యాయ సంబంధమైన వారుగా వీరిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తు చేత మనం అంగీకరింపబడాలంటే మనం ఏదైనా చేయాలి అనేటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధ మరి వాస్తవం కాదని, అది పులిసిన పిండితో సమానమని, బాగా పరిగెట్టేటువంటి వారిని అడ్డగించేటువంటి బోధని కొన్ని అనేక ఉపమానాలుగా దీన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం మీరు గలతీలరా జాగ్రత్త పడండి, ఎవరు కూడా మిమ్మల్ని అడ్డగించకుండా చూసుకోండి. కాబట్టి మీ పరుగు పందెంలో ఒకవేళ మీకు అడ్డంగా వస్తే వాడిని తప్పించుకుని వెళ్ళండి. వాళ్ళ పులిసిన పిండి విషయం మీరు ఎదురుపడితే వాళ్ళ విషయంలో మీరు దూరంగా ఉండండి. మీరు ఎంత మాత్రాను మరి వేరుగా ఆలోచించకుండా మరి మీరు ప్రభువును గురించి, ప్రభువు మీకు ఇచ్చినటువంటి మంచి పదార్థాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే మిమ్మల్ని రక్షించేటువంటి సువార్త అదే అని పౌలు ఈ గలతీయులకు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసము కలవారై మరి నీతి క్రియలు ప్రేమతో సంబంధమైనటువంటి క్రియలు క్రైస్తవులుగా మనము కనపరచవలసిన వారమైన విశ్వాసం ఉంది అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. విశ్వాసాన్ని ప్రేమ క్రియల రూపంలో మనము కనపరచాలి మన తోటి సహోదరులకు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏంటి మీరు కనపరిచేటువంటి విధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నీ తోటి సహోదరులు ఒకవేళ వారు పరిగెత్తకుండా అడ్డగింపబడి వాళ్ళు ఏమన్నా పడిపోయితే, వాళ్ళు సత్యానికి అనుసరించి ఒకప్పుడు నడిచారు, కానీ ఇప్పుడు వేరే బోధ వల్ల వేరే వాళ్ళు వీళ్ళ లైన్లోనికి వచ్చి వీళ్ళని ఆటంకపరిచి పడగొట్టేయడం వల్ల వీళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఇలాంటి వారికి నువ్వేం చేయాలా? చేయొద్దునివ్వాలి. ఇలాంటి వారికి తోటి సహోదరులుగా బాగా పరిగెడిస్తావు కదా, ఇప్పుడు ఏమైంది, బాగా పడ్డావా అనేటట్లుగా కాక వారిని మరలా తిరిగి పరిగెట్టేటట్లుగా తన లైన్లో సత్యానికి విధేయుడై తన మార్గంలో తన లైన్లో తాను విశ్వాస యాత్రలో పరిగెట్టడానికి సాధ్యమైనంత సహాయము నువ్వు చేయగలిగినటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటిది. ఇలాగ లేనటువంటి వారు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే విశ్వాసులే అని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో విశ్వాసం లేదు. మరి ఏముంది? తోటివాడు బాగా పరిగెడుతుంటే వాడిని ఎలాగైనా ఆటంకపరిచి వాడిని పరిగెట్టకుండా చేసేయాలని, ముద్ద సరిగ్గా చక్కగా ఉంటే ఆ ముద్దలో పులిసిన పిండి దాన్ని ఎక్కించేసి ఆ ముద్దంతటిని పులియ చేసేయడానికి ప్రయత్నించేటువంటి వారుగా మీరున్నారు. అలాగ మీరుండదు. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రేమ కార్య సాధకమగు విశ్వాసంలాగా మీ విశ్వాసం ఉండాలి. అప్పుడు అది ప్రయోజనకరం అవుతుంది అనే విషయాన్ని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగే మన విశ్వాసం ఉండడానికి దేవుడు తన కృపను సహాయం అందరికీ అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరముగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. వాక్య బలంలో
నాయనా మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటికీ స్తోత్రాలు. నాయనా సత్యాన్ని అడ్డగించేటువంటి వారు మా మధ్య ఉన్నారని మేము గుర్తెరిగి బహు జాగ్రత్తగా మేము పరిగెట్టడానికి సహాయం దయచేయండి. నాయనా సత్యాన్ని అడ్డగించేటువంటి ఏ రకమైనటువంటి బోధకు మేము తలొగ్గే వారంగా కాక, పులిసిన పిండితో మేము సాంగత్యం చేసేటువంటి వారంగా కాక, నాయనా తండ్రి సత్య బోధకు విధేయులమై అయినా మా పరుగు కొనసాగడానికి సహాయం దయచేయండి. ప్రేమ కార్య సాధకములు విశ్వాసాన్ని మేము కనపరచడానికి సహాయం దయచేయండి. మా యొక్క విశ్వాసములో ప్రేమతో కూడిన క్రియలు మేము కనపరచాలైనా మా సహోదరులు ఈ విధమైన బలహీనతల్లో ఉంటే, వారి పడి పరిస్థితుల్లో ఉంటే వారిని లేవనెత్తి వారిని మరలా తిరిగి మరి వారు పరిగెట్టేటట్లుగా వారిని చేయగలిగినటువంటి చేయూతను అందించేటువంటి ప్రేమ మా అందరి హృదయాల్లో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మాకుగా ప్రేమ రాదు, క్రీస్తు యేసును బట్టి ఆ ప్రేమను మా హృదయాల్లో మీ ఆత్మ ద్వారా మాకు కుమ్మరిస్తూ ఉన్నారు. అందుకంటే స్తోత్రాలు. ఇంకను మా హృదయాల్లో మీ ప్రేమ చేత మేము నింపబడిన వారమై ఈ ప్రేమను విశ్వాసం ద్వారా ఇతరులకు కనపరచగలిగిన కృపాభాగ్యాన్ని వాక్యం ఇచ్చిన వారందరికీ కూడిన మా అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.